शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। భగవద్గీతలో ఈరోజు మనకు 36th అంటే 36వ క్లాస్. ఈరోజు 36వ క్లాసు. 36వ క్లాసు మీకు షేర్ స్క్రీన్ చేశాను, అందరికి కనిపిస్తుంది అనుకున్నాను. అవినాషి ఈరోజు వచ్చేసి 17th శ్లోకం, 2వ చాప్టర్లో 17వ శ్లోకం. కింద శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నామంటే నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సత ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభి అని చెప్పుకున్నాం. అక్కడ అంటే సత్తు అన్నటువంటి దానికి ఉనికి లేకుండా పోదు, అసత్తుకు ఉనికి అన్నది ఉండదు. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి భేదాన్ని గ్రహించినటువంటి వాడు, దర్శించినటువంటి వాడు తత్వజ్ఞాని అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్ తత్వదర్శిభి, అతనే తత్వదర్శి, అతనే తత్వము తెలుసుకున్నటువంటి వాడు, అతనే పండితుడు అన్నటువంటి విషయము క్రింద శ్లోకంలో చెప్పుకున్నాము. ఆ తర్వాత అది చెప్పుకున్న తర్వాత ఏం చెప్పుకున్నాం అంటే దానివల్ల దీనికి సత్ అన్నటువంటి పదార్థము ఎప్పుడు సత్యరూపమై ఉంటుంది అంటే ఎప్పుడు ఉంటుంది, త్రికాల అబాధితము అంటాం అనమాట. త్రికాల అబాధితం అని దీనికి ఒక టెక్నికల్ వర్డ్ ఇది. త్రికాలాబాధితం సత్యం, అదే సత్ అని చెప్తారనమాట. అంటే 3 కాలాల్లోనూ ఉంటుంది, భూతకాలంలోనూ ఉంటుంది, వర్తమాన కాలంలోనూ ఉంటుంది, భవిష్యత్ కాలంలోనూ కూడా ఉంటుంది ఆ సత్ అన్నటువంటి అనమాట. అది ఉన్నది మనం ఏం చెప్పుకున్నామంటే క్రింది శ్లోకంలో ఆ ఉన్నటువంటి ఆ సత్ పదార్థము అంటే ఆ చైతన్య రూపమైనటువంటి ఆత్మ పదార్థము ఎక్కడ ఉంటుంది అంటే అది మనకు ఆకాశంలోనూ వ్యాపించి ఉంటుంది, మరి పంచభూతాల్లో వ్యాపించి ఉంటుంది, సర్వత్రా వ్యాపించి ఉంటుంది అన్నటువంటి విషయం అక్కడ చెప్పుకున్నాం అనమాట. మరి దానికి ఏమైనా నాశనం ఉంటుందా, ఎప్పుడైనా నాశనం ఉంటుందా అని ఒక ప్రశ్న వేసుకుంటే ఆ సర్వవ్యాపి అయినటువంటి ఆ చైతన్యానికి, చైతన్య పదార్థానికి కూడా ఏమైనా నాశనం ఉంటుందా అని చెప్తే అది ఏమి దానికి అని ప్రశ్న వేసుకునేసి దానికే సమాధానం చెప్పడం కోసం ఈ శ్లోకం వస్తుంది అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ ఏమిటంటే దీన్ని ఇలాంటి చెప్పడం దాన్ని అవతారిక అంటాం భగవద్గీతలో. అంటే ఒక శ్లోకం అయిన తర్వాత ఇంకొక శ్లోకం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఈ శ్లోకానికి ఆ శ్లోకానికి ఎందుకు సంబంధం ఏమిటి, ముందు శ్లోకానికి కనెక్టివిటీ అంటాం కదా. కనెక్టివిటీ మనం ఏదైనా ఒక ఎస్సే రాసినప్పుడు ఒక పారాగ్రాఫ్ రాసిన తర్వాత రెండో పారాగ్రాఫ్ ఏదో సడన్ గా కొత్త పారాగ్రాఫ్ రాయకుండా దానికి కనెక్షన్ గా ఇచ్చుకుంటూ దానికి కనెక్షన్ గా ఇంకొక పారాగ్రాఫ్ రాసుకుంటూ పోతే సమగ్రమైనటువంటి ఒక ఎస్సే వస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా ఏమంటారంటే ఆ శ్లోకం చెప్పారు, అవినాశి నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సతః చెప్పినారు. మరి దానికి ఉనికి అసత్తుకు ఉన్నటువంటి భేదాన్ని గురించి చెప్పినారు. మరి ఆ సత్ అన్నటువంటి పదార్థము అప్పుడు ఏం చెప్పుకున్నాము, అన్ని కాలాల్లోనూ సర్వావస్థల్లోనూ ఉంటుంది అని చెప్పుకున్నాము. మరి దానికి ఏమైనా నాశనం కూడా ఉంటుందా, ఎప్పుడైనా నాశనం ఉంటుందా అని చెప్తే దానికి సమాధానం ఈ శ్లోకం అనమాట. ఈ శ్లోకము ఎవరు చెప్తారు, ఉషశ్రీ గారు చెప్తారండి. నేను చెప్తాను, మీరు చెప్పేసేయండి. అవినాశితు తద్విద్ధి, 2 మాటలు చెప్పండి మీరు. అవినాశితు తద్విద్ధి, ఎందుకంటే అందరికీ తెలుసుకునే దానికోసం. అవినాశితు తద్విద్ధి, అవినాశితు తద్విద్ధి. ఇంకొకసారి కూడా మీరు 2 సార్లు చెప్పండి, నేను ఒక్కసారి చెప్పిస్తాను మీకు. అవినాశితు తద్విద్ధి. ఏన సర్వమిదం తతం, ఏన సర్వమిదం తతం. ఇంకొకసారి. ఏన సర్వమిదం తతం. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. వినాశమవ్యయస్యాస్య, వినాశమవ్యయస్యాస్య. వినాశమవ్యయస్యాస్య. న కశ్చిత్ కర్తుమర్హతి, న కశ్చిత్ కర్తుమర్హతి. న కశ్చిత్ కర్తుమర్హతి. వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి.
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఇంకొకసారి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అంతేనండి. సరే, మీరు మ్యూట్ చేసుకునేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే దానికి వినాశం ఉంటుందా, మరి ఆ సత్ అన్నటువంటి పదార్థానికి వినాశం ఉంటుందా అని చెప్పడానికి ఇది. ముందు మనం ప్రతి అర్థం చూస్తాము, అర్థం చూసిన తర్వాత విశేషంగా ఏముంటుందో చెప్పుకుందాం. ఇట్లా ఇక్కడ ఏం చెప్తారంటే అవినాశి తు తత్ విద్ధి ఏన సర్వం ఇదం తతం వినాశం అవ్యయస్య అస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. ఇలా విడగొట్టుకోవాలన్నమాట, పదాలు విడగొట్టుకోవాలన్నమాట. ఫస్ట్ విడగొట్టుకున్న తర్వాత దీనికి ఒక్కొక్కటి అర్థం ఏమిటంటే అవినాశి తు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. ఏన అంటే దేని చేత, దేని చేతనైతే, ఏన దేని చేతనైతే, ఇదం సర్వం, ఇదం సర్వం, ఇదం అంటే ఈ, సర్వం, సర్వం అంటే ముందు శ్లోకమును ఆ ముందు శ్లోకంతో అన్వయం అనమాట. ఇక్కడ సర్వం అంటే అంతా అని, సర్వం అంటే మామూలుగా అంతా, అంతా అని. అంతా అనేది ఏమి ఇక్కడ అంతా అంటే జగత్ అంతా. ఏన దేని చేత అయితే, ఈ ఇదం అంటే ఈ, సర్వం అంటే ఈ జగత్ అంతా, తతం అంటే వ్యాపించి ఉన్నదో, దేని చేత అయితే ఈ జగత్ అంతా వ్యాపించి ఉన్నదో, తత్ ఇక్కడ చూడండి అవినాశితు తత్ విద్ధి, తద్విద్ధికి తత్ ప్లస్ విద్ధి, తద్విద్ధి తత్. తత్ అంటే ఏమంటే తత్ తు దాన్ని అయితే, అవినాశి అంటే వినాశము లేనటువంటిది, నాశనము లేనటువంటిదిగా, విద్ధి తెలుసుకునుము, తత్ విద్ధి. అవినాశి అది వినాశము లేనటువంటిది. ఏది దేని చేత అయితే ప్రపంచం జగత్తంతానో వ్యాపించి ఉన్నదో అది, తత్ అది అవినాశి అంటే వినాశము లేనటువంటిది. తత్ విద్ధి అలాగా తెలుసుకొనుము, నీవు తెలుసుకొనుము అని కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు అనమాట. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు అనమాట. తర్వాత ఏం చెప్తున్నాడు, వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కశ్చిత్, ఇక్కడ వినాశం అవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. కశ్చిత్, కశ్చిత్ అంటే ఎవడు కూడాను, కశ్చిత్ ఎవడైనా, కశ్చిత్ అంటే ఎవడైనా కానీ, కశ్చిత్ ఎవడైనా కానీ, ఈ అవ్యయస్య అంటే మార్పు లేనటువంటి, అవ్యయస్య వినాశం అవ్యయస్య, అవ్యయమైనటువంటిది అంటే మార్పులు లేనటువంటిది. వ్యయం అంటే మనం మామూలు తెలుగులో కూడా చెప్పుకుంటుంటాం కదా, ఎక్కువ వ్యయమైంది అంటే ఖర్చు అయిపోయింది. అవ్యయం అంటే ఖర్చు కానటువంటిది అన్నటువంటిది, మార్పులు లేనటువంటిది అంటే ఏమి చేంజ్ లేనటువంటిది. అవ్యయస్య అస్య మార్పు లేనటువంటి, అస్య అంటే ఈ మూల పదార్థానికి, అస్య అంటే ఈ మూల పదార్థానికి, మూల పదార్థం అంటే అసత్ అన్నటువంటి పదార్థానికి, ఎవడు కూడాను మార్పు లేనటువంటి మూల పదార్థానికి వినాశం అంటే నాశనం చేయడానికి, కర్తుం అంటే చేయడానికి, నా అర్హతి, నా అనేది ఇక్కడ నా ప్లస్ అర్హతి, కర్తుం కశ్చిత్ కర్తుం అర్హతి, నా అర్హతి అంటే సమర్థుడు కాడు, వినాశం చేయటానికి ఎవరికి కూడా సమర్థత లేదు అని అర్థం అనమాట. అంటే ఏమిటి ఇక్కడ దీనికి అర్థం అంటే శరీరం, జగత్తంతా, శరీరం అంతా అని రాశాను నేను, శరీరం అంతా కదండి, జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి నాశనం చేయబడనేది అన్నదిగా నీవు తెలుసుకొనుము. అంటే ఏదో మొదట్లో ఏదో నేను రాయలేదు అనుకున్నానండి. జగత్తంతా వ్యాపించినటువంటి శరీరం కాదు ఇక్కడ, జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి ఈ సత్ పదార్థానికి వినాశం అంటూ ఏదీ లేదు. వినాశం చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా అతను సమర్థుడు కాదు. ఎందుకంటే ఇది అవ్యయము, అంటే నాశనం లేనటువంటిది, ఇది అవ్యయము. నేను కాస్త ప్రతి పదార్థం రాసేటప్పుడు ఏదో తప్పు రాశాను అనమాట, దీన్ని అలాగనమాట ఇది. సో అదే నాశనం లేనటువంటిదిగా ఉంది. ఆ మూల పదార్థాన్ని నాశనం చేయడానికి ఎవడు కూడా అర్హుడు కాడు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. అంటే ఇక్కడ ఇలా నాశనం కాదు అని చెప్పడానికి మళ్ళీ మనము మామూలుగా వేదాంతం చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఇది ఎగ్జాంపుల్స్, దృష్టాంతం ఉంటాం కదా, ఆ దృష్టాంతం నుంచి తీసుకొని వస్తారనమాట మాటికి. సాధారణంగా ఈ భగవద్గీతలో
ఈ రెండవ చాప్టర్ లో ఈ 20 శ్లోకాల వరకు, ఆల్మోస్ట్ 22 శ్లోకాల వరకు టోటల్ వేదాంతం అన్నమాట. ఈ వేదాంతం చెప్పేటప్పుడు అందుకోసమే దీన్ని సాంఖ్య యోగము అని చెప్పారనమాట. సాంఖ్య యోగము అంటే వేదాంతం, మొత్తం వేదాంతం ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారమంతా ఆల్మోస్ట్ 20 శ్లోకాల్లో చెప్పేశారనమాట. అందువల్ల ఇది 20 శ్లోకాలు బాగా గట్టిగా నేర్చుకున్నాం అనుకోండి, ఉపనిషత్తుల్లో ఉన్న సారం అంతా మనకు వచ్చినట్టే. అందుకే ఉపనిషత్సు బ్రహ్మసూత్రాయం అని చెప్పుకుంటాం కదా మనము. గీతలో, భగవద్గీతలో ఇది ఉపనిషత్తుల్లో బ్రహ్మసూత్రాయం వేద శాస్త్రే అని చెప్పుకుంటాం కదండి. కాబట్టి దీన్ని మనము ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఇదంతాను విషయం అంతా ఇందులో వచ్చేసింది అనమాట. ఇక్కడ ఏమి ప్రతిపాదిస్తున్నాడంటే, ఇంతకు ముందు శ్లోకంలో సత్ అన్నటువంటి దానికి ఉనికి ఉండకుండా పోదు, అసత్ అన్నటువంటి దానికి ఉనికి లేదు అని చెప్పేసి అక్కడ చెప్పాడు అనమాట. సత్తుకు అసత్తుకు మనం ఏమేమి ఎగ్జాంపుల్ చెప్పుకున్నామంటే, కుండ, తర్వాత ఘటము, తర్వాత మృత్తు 2 తీసుకున్నాం అనమాట. ఇక్కడ అలా తీసుకుంటే మనకు అవినాశి అంటాడనమాట. అవినాశి తు తద్విద్ధి, ఇది అవినాశి, వినాశము కానటువంటిది. ఎలా అంటే ఏం చెప్తారంటే, దృష్టాంతం ఎలా చెప్తారంటే, మనము బంగారం అంగడికి వెళ్తాం అనుకోండి. బంగారం అంగడికి వెళ్ళినప్పుడు అక్కడ మనము ఎన్నో వస్తువులు చూస్తాం అనమాట. ఏదో ఒకటి కర్ణాభరణము, కంఠాభరణము, తర్వాత ఒక అంగుళీయకము, ఇంకోటి మరొకటి అన్ని చూస్తాం అనమాట. మన దృష్టిలో ఏమిటంటే, మనం వెళ్ళి కొనుక్కునేటువంటి వాళ్ళ దృష్టిలో ఒక్కొక్క వస్తువును చూస్తూ పోతుంటాం అనమాట. ఇది నెక్లెస్, ఇది ఇంకోటి, అది ఇంకోటి, మరొకటి అని చూస్తుంటాం అనమాట. కానీ దీనికి అన్నిటికీ మూలతత్వం ఏమిటి? అదంతటినీ తీసుకుంటే అంటే ఎలిమెంట్ ఏమిటి దాంట్లో ఉన్నటువంటిది అంటే బంగారం. ఆ బంగారం ఉన్నటువంటి దానికి నాశనం లేదనమాట. బంగారం ఉన్నటువంటిది మూల వస్తువు అనమాట. అంతా బంగారం ఉంది అక్కడ, అంతేగాని చూడడానికి అంతా బంగారమే. కానీ వివిధమైనటువంటి రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ బంగారం ఉన్నటువంటి దానికి నాశనం లేదు, కానీ ఈ నెక్లెస్ కి నాశనం ఉండొచ్చు. నెక్లెస్ అతనికి సేల్ కాలేదనుకోండి, ఆ మోడల్ నెక్లెస్ సేల్ కాలేదనుకోండి, ఆ నెక్లెస్ కరిగిచ్చేస్తే ఇంకొక మోడల్ ఇంకోటి ఏదో వేరే మోడల్ తయారు చేస్తాడు అనమాట. ఎవరు? అంగడివాడు. ఈ మోడల్ పోనే పోదు అనుకోండి, ఏదైనా ఒక మోడల్ తయారు చేశాడు అనుకోండి, ఆ మోడల్ పోలేదు. పోకపోతే ఏం చేస్తాడు? దీన్ని కరిగిచ్చేస్తాడు, వేరే వస్తువుగా తయారు చేస్తాడు అనమాట. అప్పుడు ఇది సేల్ అవుతుంది అది. అందువల్ల ఏమైపోతుంది ఇక్కడ, ఇది వినాశం చెందుతూ ఉంటుంది. ఇది అసత్తు కాబట్టి, ఇది నెక్లెస్ అసత్తు, ఉంగరం అసత్తు, తర్వాత కర్ణాభరణం అసత్తు, ఇంకోటి అసత్తు, ఇంకోటి, ఇదన్నీ అసత్తు అని మనం ఒక ఎగ్జాంపుల్ కోసం తీసుకుంటున్నాం దీన్ని. అలా తీసుకుంటే ఆ బంగారం అన్నటువంటిది ఏమైపోయింది? మూలతత్వానికి బంగారంలో మార్పు లేదు. అవినాశి తద్విద్ధి, అది అది అవినాశి అంటే వినాశము కాకుండా ఉంటుంది అని చెప్తారనమాట. అది ఇంకోటి ఏమిటంటే, ఇవన్నీ మార్పులు చెందుతూ ఉంటుంది, కానీ అది మార్పు చెందకుండా అలాగే ఉంటుందన్నమాట. ఆ మార్పు చెందకుండా అలాగే ఉంటుంది అంటే ఏమిటి? ఇప్పుడు చెప్పడం అంటే కుండ, తర్వాత ఘటము, తర్వాత ఒక మృత్తు అంటే మట్టి 2 తీసుకున్నాం అనుకోండి, కుండ పగిలిపోతుంది. కుండ పగలక ముందు కుండ లేదు, అయితే మట్టి ఉంది. కుండను తయారు చేశాము, కుండ ఉంది, కుండలో మట్టి ఉంది. కుండ పగిలిపోయింది. పగిలిన తర్వాత కుండ లేదు, నాస్తి అది. కానీ ఏముంది? మృత్ అన్నటువంటిది అస్థి ఉంది. ఈ అస్థి అన్నటువంటి భావన ఎప్పటి నుంచి ఉంది? కుండ పుట్టక ముందు కూడా అస్థి, ఇది ఏమైనా అస్థి ఉంది, మృత్తు ఉంది. కుండలో కూడాను మృత్తు అస్థి ఉంది. తర్వాత కుండ పగిలిపోయిన తర్వాత కూడాను పగిలిపోయినటువంటి పెంకులను కపాలం అంటారు అనమాట. కపాలహ అస్థి, అది ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నటువంటి వస్తువు ఏమిటి? అవి మృత్తు అన్నటువంటిది ఎప్పుడు పోకుండా ఎప్పుడు ఉన్నటువంటి ఒక మూల పదార్థం అది అనమాట. ఆ మూల పదార్థాన్ని వేదాంతులు ఎలా చూస్తారంటే, మనలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు మనం దీన్ని కుండ, ఇది మూకుడు, ఇంకొకటి మరొకటి అని మనం చూస్తే, వాళ్ళు ఏం చూస్తారంటే దీన్ని అన్నిటినీ కలిపేసి వాళ్ళు ఏం చేస్తారంటే వేదాంతులు ఇదంతా మట్టి అంటారనమాట. ఎలా అంటే ఇంకొక దృష్టాంతం ఏం చెప్తారంటే, మనము న్యూస్ పేపర్లు, మన ఓల్డ్ బుక్లు అన్ని అమ్మేస్తాం అనుకోండి. అమ్మేసినప్పుడు ఏం చేస్తామంటే, మనకు ఒక పుస్తకం ఏదో భగవద్గీత పుస్తకం ఏదో డబ్బులు ఎక్కువ పెట్టి కొనింటాము. లేకుంటే ఒక ఫిజిక్స్ బుక్ పెద్దది కొనింటాం అనుకోండి. ఇంకేదో కెమిస్ట్రీ బుక్, మ్యాథమెటిక్స్ బుక్ అని కాస్ట్లీ బుక్లు నేను. కానీ ఇప్పుడు ఎవరు చదివేటువంటి వాళ్ళు లేరనుకోండి, అంటే మనం తెలుగు చదివేవాళ్ళు అనుకోండి, మన పిల్లలకి తెలుగు రాదు. వాళ్ళు ఏం చేస్తారు? వీటన్నిటి తూకానికి వేసేస్తారు అనమాట. తూకానికి వేసేసినప్పుడు ఏమైపోతుందంటే, మన లైబ్రరీని తూకానికి వేసేస్తారు. ఎవరు చదివేవాళ్ళు ఉంటారంటారు? ముందు కాలంలో చదివేవాళ్ళు ఎవరు ఉంటారంటే, పుస్తకాలు చదివేవాళ్ళు ఉంటారు అనుకోండి. ఓ 10 ఏళ్ల తర్వాత మన పుస్తకాలన్నీ పిల్లలు అంగడికి వేసేస్తారు. అంగడి వాడు వచ్చినప్పుడు ఇది ఇతని పురాణాలన్నీ వెయ్యి రూపాయలకు కొన్నాడా, 10,000 రూపాయలకు కొన్నాడా అతను చూడనమాట. అతను తూకం ఎంత బరువు ఉంది చూస్తాడు, పేపర్ చూస్తాడు, అంతే ఎన్ని కేజీలు అని చూస్తాడు.
అందువల్ల ఏమంటే అది వేదాంతపరంగా ఆయన చూస్తాడనమాట. అంటే ఏమిటంటే ఆయన మూలతత్వం చూస్తాడు, అంతేగా నేను మార్పులను చూడడనమాట. ఈ మార్పులు మారిపోతూ ఉంటాయన్నమాట. ఈ చైతన్యత్వము చైతన్యం ఉన్నటువంటి సత్పదార్థము అనేది ఉంటుంది కదా! ఆ సత్పదార్థము అవినాశి, అది మారదన్నమాట. అవినాశి, అది మారకుండా ఉంటుంది. అందుకని శంకరాచార్యుడు ఏమంటారంటే అవినాశి చిన్న డెఫినేషన్ చెప్తాడండి. అవినాశి అంటే ఏం చెప్తారంటే ఆయన చెప్తాను ఒక నిమిషం, రాసుకున్నాను ఇక్కడ. నష్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చిందంట వినాశము అనేటువంటిది. అంటే ఏమిటంటే నష్ అదర్శనే అన్నటువంటి ధాతువు అన్నమాట. నష్ అదర్శనే అంటే అది కనిపించలేదు అని అర్థం అంట. వినాశము అంటే మనం ఏమనుకుంటాం అంటే వినాశము అంటే నాశనం అయిపోయింది అని తెలుగులో చెప్పుకుంటాం కదా. కానీ సంస్కృతంలో ఆ నష్ అనేటువంటి ధాతువు, ఆ ధాతువు నుంచి వినాశము ఉన్నటువంటి పదం పుట్టింది అనమాట. ఆ నష్ అనే ధాతువు అర్థం ఏమిటంటే నష్ అదర్శనే అంటే అది దర్శనం కాదు, కనిపించడం లేదంటే. అది కుండ నుంచి కుండ పగిలిపోయిన తర్వాత కుండ కనిపించలేదంతే. నెక్లెస్ కరిగించిన తర్వాత నెక్లెస్ కరిగిపోయింది, నెక్లెస్ కనిపించలేదంతే. అదర్శనే అంతే. కానీ మూల పదార్థం ఎక్కడ పోదనమాట, అది అక్కడే ఉంటుంది అనమాట. ఆ మూల పదార్థానికి చేంజ్ లేదు, అది అక్కడే ఉంటుంది. ఎందుకంటే దొంగ వచ్చాడు అనుకోండి, దొంగ వచ్చేసి మన మెడలోటి నెక్లెస్ దొంగలించేసాడు అనుకోండి. దొంగలించిన తర్వాత నెక్లెస్ పోయింది, వినాశం అయిపోయింది అని మనం బాధపడనక్కర్లేదంటే ఆ నెక్లెస్ పోయింది అనేసి. ఆ నెక్లెస్ ఇంకొకరి మెడలో ఉంటుంది అనమాట. మనమైతే డబ్బులంతా పోగు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్ అంతా ఎత్తిపోయేసి బ్యాంకులో ఫైనాన్స్ కంపెనీకి వేస్తాం అనుకోండి. ఫైనాన్స్ కంపెనీ దివాళా ఇచ్చేస్తుంది, అంతా వినాశం అయిపోయింది అంటాం. వినాశం ఎక్కడే కాదనమాట. ఎక్కడ వినాశం కాదు, ఈ డబ్బు డబ్బు ఎక్కడ పోదనమాట. మన దగ్గర ఉన్నటువంటి డబ్బు ఇంకొక డబ్బులు ఎక్కడో ఉంటుంది, వాడు ఎక్కడో ఆస్ట్రేలియాలో అమెరికాలో ఉంటాడు అనమాట. వాడు వెళ్ళిపోతుంది అనమాట, డబ్బు ఎక్కడ పోదనమాట. అందుకోసమే బ్రాడ్ గా చెప్పాలంటే ఫిజిక్స్ లో థియరీ ఉంది. ఏం చెప్తారంటే ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ అని చెప్తారు అనమాట. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఇట్ ఈస్ ఎప్పుడూ ఉంటుంది, ఇట్ ఈస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్. అది అలాగే ఉంటుంది అనమాట. టోటల్ ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్ అండ్ ఆర్ క్రియేటెడ్. కొత్తగా ఎనర్జీని క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము అన్నటువంటి ప్రిన్సిపల్ కు ఇది దగ్గరగా ఉందన్నమాట. దగ్గరగా ఏమే దాన్ని దీని నుంచి అది ఎవాల్వ్ అయిందో ఏమో చెప్పలేము అనమాట. అవినాశితో తద్విధి, ఆ మూల పదార్థం ఉన్నటువంటిది ఇట్ ఈస్ అవినాశి, ఇది వినాశము కానటువంటిది. ఇంకేం వినాశం అవుతుంటుంది, అది ఎక్కడెక్కడ ఆ చైతన్యం ఎక్కడెక్కడైతే ప్రభావంతమై ఉంటుందో ఆ పదార్థాలన్నీ చైతన్యం వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటాయి అనమాట. చైతన్యం వెళ్ళిపోయిన తర్వాత అది వెళ్ళిపోతుంటుంది అనమాట. ఆ చైతన్యము ఒక మనిషిలో ఉంటుంది అనుకోండి, ఒక మనిషిలో ఒక దేహంలో ఆ చైతన్యం వచ్చి ఒక ప్రభవిస్తుంది అనుకోండి. అప్పుడు వీడు మనిషి మాట్లాడుతున్నాడు, పోరాడుతున్నాడు, పరిగెడుతున్నాడు, అంతా చేస్తున్నాడు. ఆ చైతన్యం వెళ్ళిపోయింది. చైతన్యం వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతుంది, చైతన్యం వెళ్ళిపోయినప్పుడు ఏమైపోతుంది అంటే మరణము అని అంటాం అనమాట. యాక్చువల్ గా మరణం ఏం లేదనమాట. మరణము లేదు, పుట్టుక లేదనమాట. పుట్టుక అంటే ఆ చైతన్యం వచ్చింది కాబట్టి పుట్టుక, చైతన్యం వెళ్ళిపోయింది కాబట్టి మరణము. అంతే. ఎందుకు చైతన్యం వెళ్ళిపోయింది, ఎందుకు పుట్టింది అంటే అదేమో పనికి రాకుండా పోయిన సమయంలో అది వెళ్ళిపోయింది అనమాట. కొత్త శరీరాన్ని తీసుకున్నది అనమాట. కొత్త శరీరాన్ని తీసుకుని అక్కడ పుట్టింది, ఇక్కడ మరణించింది అనేటువంటిది ఏం లేదన్నమాట. అక్కడ అవినాశితో తద్విధి, అది వినాశము లేనటువంటిది ఆ వస్తువు అన్నమాట. వినాశము లేనటువంటి వస్తువు తద్విధి, అది నీవు తెలుసుకో అని చెప్పేసి అర్జునుడికి కృష్ణుడి విద్ధి అని ఎందుకు చెప్తున్నాడు ఆయన. తద్విద్ధి, ఊరికే అవినాశితో అది వినాశము కానటువంటిది అని నేను చెప్తున్నాను, విను అనడంలో విను అని చెప్పడం లేదు అనమాట. తద్విద్ధి, విను అంటే ఊరికే విని మర్చిపోవడం అనమాట. విద్ధి అంటే నువ్వు అది తెలుసుకోవాలన్నమాట. ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆత్మతత్వం తెలుసుకోవాలంటే అది నీవు తెలుసుకోవాలన్నమాట. తెలుసుకున్నప్పుడు మాత్రమే అది అవినాశి అన్నటువంటి విషయం నీకు తెలుస్తుంది. తర్వాత ఏన సర్వమిదం తతం, దేని చేత అయితే సర్వం జగత్తంతాను వ్యాపించి ఉంటుందో, జగత్తంతా వ్యాపించి ఉంటుందంట. ఆత్మతత్వం ఉన్నటువంటిది జగత్తంతా వ్యాపించి ఉంటుంది. జగత్తంతా వ్యాపించి ఉంటుందంటే కుండలో వ్యాపించి ఉంటుంది, గుట్టలో వ్యాపించి ఉంటుంది, మనిషిలో ఉంటుంది, చీమలో ఉంటుంది, దోమలో ఉంటుంది, ఏనుగులో ఉంటుంది. అన్నిట్లోనూ అది సర్వమిదం తతం, అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది. సర్వవ్యాపకమైనటువంటి విష్ణువు అన్నటువంటి దానికి అందుకోసమే ఉత్పత్తి ఏం చెప్తారంటే వ్యాపకశీల విష్ణువు అంటారనమాట. విష్ణువు అన్నటువంటి దానికి డెఫినేషన్ ఏమిటంటే వ్యాపకశీల విష్ణువు అంటే సర్వము వ్యాపించి ఉంటాడంట అతను. అంటే ఎక్కడ చూసినా కూడా విష్ణువే ఉంటాడు అనమాట. మొబైల్ ఫోన్ లో విష్ణు ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఎక్కడ చూసినా విష్ణువే ఉంటాడు అనమాట. అంటే ఆ చైతన్య తత్వం ఉన్నటువంటిది అన్ని చోట్ల ఉంటుంది అని చెప్తాడు. ఎలా నమ్మడం అంటే నమ్మడం అంటే మృत्यు మళ్ళీ ఘటమే ఎగ్జాంపుల్ చెప్తారనమాట. ఏం చెప్తారు, ఘటం తీసుకున్నాము, ఘటం తయారు చేసాము, కుండ తయారు చేసాము, కుండ తయారు చేసినప్పుడు దేంతో తయారు చేసాము, దాంతోనే తయారు చేసాము, మృత్యుతోనే తయారు చేసాము. అది పగిలిపోయింది, పుడి అయిపోయింది. పుడిలో ఏముంది, తర్వాత అదే ఉంది అనమాట.
ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తుంటారంటే నీరు ఉంటుంది అనుకోండి, నీరు తర్వాత ఐస్ తర్వాత ఒక ఇదేంటి వాటర్ వేపర్ అంటాం కదా, వాటర్ వేపర్. ఈ మూడింటిని తీసుకుంటే ఏముంటుంది? అన్నిట్లోనూ H2O ఉంటుంది. H2O ఉన్నటువంటి H2O ఏమైపోతుంటుంది? కాస్త ఘనంగా ప్యాక్ చేస్తే, గట్టిగా ప్యాక్ చేస్తే అది ఐస్ అవుతుంది. గట్టిగా ప్యాక్ చేస్తే ఆ H2O మాలిక్యూల్స్ని గట్టిగా ప్యాక్ చేస్తే ఐస్ అవుతుంది. కాస్త లూజ్గా ప్యాక్ చేస్తే ఏమవుతుంది? అది నీరు అవుతుంది. ఇంకా కాస్త లూజుగా చేసేసామనుకోండి అణువులను, అప్పుడు ఏమైపోతుంది? అది అణువులను లూజ్ చేసేటప్పుడు వాటర్ వేపర్గా తయారైపోతుంది అనమాట. అంతేగాని మూడిట్లోనే ఉన్నటువంటి మూల పదార్థం ఒకటే కదా. అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తారంటే ఏన సర్వమిదం తతం, అన్నిటిలోనూ మూల పదార్థం ఉంటుంది. కానీ ఒక్కొక్క రూపం ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా అది ప్రాతిభాషికం అవుతూ ఉంటుంది. అంతేగాని ఇందులో మార్పు ఏం లేదు. కానీ అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం, ప్రపంచమంతా ఇది వ్యాప్తమై ఉంటుంది. తర్వాత ఏం చెప్తారు? కశ్చిత్, ఎవడికి కూడాను, వినాశం అవ్యయస్య అస్య నా కశ్చిత్ కర్తుమహతి. కశ్చిత్, ఎవడు కూడాను, అవ్యయస్య అంటే మార్పులు లేనటువంటి అంటాడనమాట. ఇది మార్పు లేదు ఉంటాడనమాట. మార్పు లేదంటే ఏమిటి అంటే ఆ సత్ పదార్థానికి మార్పు లేదు, అసత్ పదార్థానికి మార్పు ఉంటుంది. అసత్ పదార్థం ఏది? నెక్లెస్, రింగు, ఇంకోటి మరొకటి, కుండ, మూకుడు, ఇంకోటి మరొకటి, ఇవన్నీ అసత్ పదార్థాలు. ఎవరు మ్యూట్ చేసుకోవాలండి? ఎవరో తెలియదు. స్వర్ణాంబ గారు మీరు మ్యూట్ చేసుకోవాలి. స్వర్ణాంబ గారు మీరు మ్యూట్ చేసుకుంటారా? మ్యూట్ అయిపోయింది. సో ఇప్పుడు చెప్తున్నాను, ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ అసత్ పదార్థం ఉంటుంది కదా. అసత్ పదార్థం ఉన్నటువంటిది ఏమి? కారణము కార్యములో, కారణం నుంచి వచ్చినటువంటిది కార్యం. ముందుగా పాఠంలో చెప్పుకున్నామట. కార్యము అంటే కారణం ఏమిటి? కారణం వచ్చేసి మట్టి, కార్యం వచ్చేసి కుండ. కారణము కార్యము, ఈ కార్యము అన్నటువంటి వస్తువు అసత్తు. ఈ కార్యం అన్నటువంటి వస్తువులో మార్పులు ఉంటుంది అనమాట. ఎప్పుడు మార్పులు ఉంటాయి అనమాట. ఈ రోజు ఇది ఉంటుంది, రేపు ఇంకోటి ఉంటుంది, మరొకటి ఇంకోటి ఉంటుంది అనమాట. కానీ కారణంలో మార్పు ఉండదు. కారణం ఎప్పుడు అలాగే ఉంటుంది అనమాట. ఇది దాన్ని వినాశం చేయడానికి, వినాశం అవ్యయస్యాస్య, అది అవ్యయము. అవ్యయం అంటే ఏమిటంటే నవ్యేతి ఇది అవ్యయం అని ఒకసారి డెఫినేషన్ అనమాట. అంటే ఇది కూడా మార్పులు చెందదు, అందువలన ఇది అవ్యయము అంటాడు అనమాట. ఎందుకు మార్పులు చెందదు అంటే అది అలాగే ఉంటుంది అనమాట. బంగారుగానే ఉంటుంది. కానీ ఇప్పుడు అది కొండలో ఆ చైతన్యం అన్నటువంటిది అది ప్రభావిస్తుంది అనుకోండి. ఆ చైతన్యం కొండలో ఉన్నప్పుడు కొండలాగా పెద్దగా ఉంటుంది. ఆ చైతన్యం ఏనుగులో ఉన్నప్పుడు ఏనుగులాగా పెద్ద చైతన్యం. అది పెద్ద చైతన్యము చిన్న చైతన్యం అని కాదండి అక్కడ లెక్క. అన్నిటిలోనే అది ఏ రూపంలో ఉంటుందో ఆ రూపంలో ఉన్నటువంటి చైతన్యం అలా ఉంటుంది అనమాట. కానీ చైతన్యం ఉంటే దానికి మార్పు లేదనమాట. దానికి ఎలా అంటే బల్బ్ ఉంటుంది అనుకోండి, ఒక ట్యూబ్ లైట్ ఉంటుంది అనుకోండి. బల్బులో ఎంత ఎలక్ట్రిసిటీ ఉంది? ఎలక్ట్రిసిటీ అనేది కామన్ అనమాట. అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. బల్బులో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఎంత ఎలక్ట్రిసిటీ ఉంటుంది అంటే బల్బ్ అంత ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ట్యూబ్ లైట్ లో ఎంత ఎలక్ట్రిసిటీ ఉంటుంది అంటే ట్యూబ్ లైట్ అంత ఎలక్ట్రిసిటీ ఉంటుంది. కానీ ఎలక్ట్రిసిటీ ఏమన్నా ట్యూబ్ లైట్ అంత ఉంటుందా? బల్బ్ అంత ఉంటుందా? కాదు. ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ, అది ఎనర్జీ అలాగే ఉంటుంది. కానీ ఇంత ఆకారంలో ఉన్నటువంటి దాంట్లో అంతగా ప్రభావిస్తుంది, ఇంత ఆకారంలో ఉన్నటువంటి దాంట్లో అంత ఆకారంలో ప్రభావిస్తుంటుంది. ఇందులో మార్పులు ఉంటుంది కానీ అందులో మార్పు ఉండదు. ఎలక్ట్రిసిటీలో ఏం మార్పు ఉండదు అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్తి ఆవరించి ఉంటుంది అనమాట అది. సో అలాగే ఇది కూడా సత్పదార్థం ఉన్నటువంటిది పూర్తి ఆక్రమించి ఉంటుంది. పూర్తి ఆక్రమించి ఉంటుంది కాబట్టి వినాశం అన్నటువంటి అవ్యయస్య అస్య, దాన్ని అవ్యయం, మార్పులు లేనటువంటి అస్య, ఈ మూల పదార్థానికి వినాశం కల్పించేదానికి కర్తువర్హతి, ఎవడి కూడా సమర్థుడు కాడు. ఎవడి చేత కూడా దాన్ని చేయడానికి కుదరదు అని చెప్తాడు అనమాట. ఇక్కడ ఎందుకు కుదరదు అంటే ఇక్కడ ఈ టోటల్ మనం ఎందుకు సంసారంలో మనం కన్ఫ్యూజ్ అవుతుంటామంటే ఒక రీజన్ చెప్తారనమాట. ఏమిటంటే మనము ఈ ఇన్ఫైనెట్, ఫైనెట్. ఇన్ఫైనెట్ అంటే ఏమిటి? ఇన్ఫైనెట్ అంటే చేతన స్వరూపము, చైతన్య స్వరూపము, ఆ ఆత్మతత్వము, లేకుంటే ఒక చైతన్య స్వరూపం అనుకున్నాం కదా. ఏదైతే అన్ని జగత్తంతా వ్యాపించి ఉంటుందో చెప్పుకున్నాం కదా, ఆ సత్. అసత్ అన్నటువంటి త్రికాలాబాధితము, 3 కాలాల్లోనూ ఉన్నటువంటిది, సర్వదేశాల్లోనూ ఉన్నటువంటిది, దేశ కాలాలు అన్ని సర్వదేశాల్లోనూ, సర్వకాలాల్లోనూ, సర్వ అవస్థల్లోనూ ఉన్నటువంటి ఆ చిత్ స్వరూపము, ఆ సత్ స్వరూపం ఉంటుంది కదా. ఆ సత్ స్వరూపము ఉన్నటువంటి దాన్ని అది ఇన్ఫైనెట్ అంటాం అనమాట. దాన్ని ఇన్ఫైనెట్, అంతులేనటువంటిది అనమాట. కానీ ఫైనెట్ అంటే ఏమిటి?
ఒక భూమి కానీ, ఒక ఆకాశం కానీ, ఒక అగ్ని కానీ, ఒక వాయువు కానీ, ఒక దేహము కానీ, మనిషి దేహము కానీ, ఇంకొకటి కానీ, మరొకటి కానీ. మనము అది ఇందులో వచ్చి ఉంటుందన్నమాట. ఎప్పుడు ఉంటుందన్నమాట, ఎప్పుడు ఉంటుందన్నమాట. ఇందులో ఉన్నటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నాం, కనిపించేటువంటిది ఇది కనిపిస్తుంటుంది. అసత్ అన్నటువంటిది కనిపిస్తుంటుంది. ఆ సత్ అన్నటువంటిది కళ్ళకు కనబడదన్నమాట మనకు. అందువల్ల ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ద ఇన్ఫైనైట్ ఈస్ ఫోకస్డ్ ఇన్ ద ఫైనైట్ అంటామన్నమాట. ఆ ఇన్ఫైనైట్ ఈ ఫైనైట్ అన్నటువంటి దాంట్లో, ఫైనైట్ అంటే మన శరీరం ఫైనైట్, తర్వాత ఒక ఏనుగు రూపము ఫైనైట్, ఒక చీమ రూపం ఫైనైట్, ఒక నెక్లెస్ ఫైనైట్, ఒక రింగ్ ఫైనైట్. ఆ ఇన్ఫైనైట్ అన్నటువంటి దాన్ని when the infinite is focused in the finite, the confusion happens. The confusion is between the two అంటారనమాట. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఎందుకు మనకు వస్తుందంటే, మనకు అవగాహన లోపం వల్ల ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. అందువల్ల ఏమైపోతుందంటే సంసార చక్రంలో పడిపోతుంటాం మనము అని చెప్తారనమాట. అంటే ఎలాగంటేనండి, ఇది బాగా అర్థం చేసుకోవాలంటే దీన్ని నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఏం చెప్తామంటే తెల్లని గోడ అంటాం అనుకోండి. తెల్లని గోడ అంటే ఇక్కడ ఏది తెలుపు ఉన్నటువంటిది, గోడ అన్నటువంటిది 2 పదాలు నేను తీసుకున్నాను ఇక్కడ. ఏది 4 కలలు ఉంటుంది, ఏది వెంటనే వెళ్ళిపోతుంది. గోడకు సున్నం వేసాం అనుకోండి, తెల్ల సున్నం వేసాము. తెల్ల సున్నం వేసిన తర్వాత ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ సున్నం అనేటువంటిది ఏమైపోతుంది, సున్నం వెళ్ళిపోతుంది, మళ్ళీ గోడలాగా ఉండిపోతుంది అనమాట. అప్పుడు మనం ఏమనుకుంటామంటే గోడ పర్మనెంటా, ఇక్కడ సున్నం పర్మనెంటా, ఎక్కువ కాలాలు ఉంటుందా అంటే సున్నము ఎక్కువ కాలాలు ఉండదన్నమాట. వీళ్ళు వచ్చి పోతూ ఉంటుంది అనమాట. సున్నం వేస్తే సున్నం ఉంటుంది, కలర్ వేస్తే కలర్ ఉంటుంది, ఇంకోటి వేస్తే ఇంకోటి ఉంటుంది అనమాట. గోడ అన్నటువంటిది మాత్రం 4 కాలాలు అలా పర్మనెంట్ గా ఉన్నటువంటి స్ట్రక్చర్ అన్నమాట. అది తెల్లని గోడ అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో దీన్ని నౌను అడ్జెక్టివ్ అంటాం అనమాట. అది సంస్కృతంలో విశేష్యము విశేషణము అంటాం. విశేష్యము అంటే గోడ విశేష్యము. తెలుపు అన్నటువంటిది అడ్జెక్టివ్ ని విశేషణము అంటాం అనమాట. విశేష్యము విశేషణము ఇవన్నీ టర్మినాలజీ మనం ఎందుకంటే చిన్నప్పుడు చదివింటాం, మర్చిపోయింటాం చాలా మంది. అందువల్ల ఇంకోసారి రివైజ్ చేసుకోవాలన్నమాట. గ్రామర్ లో వచ్చేటువంటివి కదా ఇవన్నీ. విశేష్యము విశేషణము. విశేష్యము అంటే నౌను, విశేష్యం అదనమాట. విశేషణము అంటే అడ్జెక్టివ్ అనమాట. విశేష్యము విశేషము. గోడ వచ్చేసి విశేష్యము, విశేషణం వచ్చేసి తెలుపు గోడ అంటాం అనమాట. అది బాగానే అర్థం చేసుకున్నాం అనమాట. దాన్నే ఒక నెక్లెస్ బంగారుతో చేయబడింది అనుకోండి, మనం దాన్ని ఏమంటాం, దాన్ని గోల్డెన్ నెక్లెస్ అంటాం అనమాట. అంటే ఇక్కడ ఏమైపోయింది, నెక్లెస్ అన్నదాన్ని విశేష్యముగా చెప్పినాము. అంటే విశేష్యము అంటే నౌన్గా చెప్పుకున్నాము, గోల్డెన్ అనేదాన్ని విశేషణముగా చెప్పుకున్నాము. అది చెప్పుకోవడంలో ఏమైనా తప్పు ఉంది అంటే తప్పు ఉంది. ఎందుకు తప్పు ఉంది అంటే నెక్లెస్ అనేది వచ్చిపోతుంటుంది. నెక్లెస్ ఉంది, ఈ రోజు ఉంటుంది, రేపు లేదు నెక్లెస్. ఏది పర్మనెంట్ గా ఉంటుంది, బంగారు పర్మనెంట్ గా ఉంటుంది. కాబట్టి బంగారును విశేషముగా పెట్టుకొని ఈ గోల్డ్ అనేటువంటి దాన్ని విశేషణముగా పెట్టుకోవాలన్నమాట. గోల్డ్ను విశేషముగా పెట్టుకునేసి ఈ నెక్లెస్ ను విశేషణముగా పెట్టుకోవాలి. కేర్ఫుల్ గా వినాలి దీన్ని. ఎందుకంటే విశేషణములో కన్ఫ్యూజన్ అవ్వదు అనమాట. గోల్డెన్ నెక్లెస్ అనే బదులు గోల్డెన్ నెక్లెస్ అంటే ఏమని చెప్తున్నాము, నెక్లెస్ వచ్చిపోతూ ఉంటుంది. అలాంటి దానికి మనం ఏం చెప్తున్నాము, అది పర్మనెంట్ అనుకునేసి దానికి విశేషణముగా గోల్డెన్ అనే పదం వాడుతున్నాం అనమాట. గోల్డెన్ నెక్లెస్ లేకుంటే డైమండ్ నెక్లెస్, లేకుంటే ఏమి సిల్వర్ నెక్లెస్ అంటాం అనమాట. అంటే ఏమి సిల్వర్ కానీ గోల్డ్ కానీ తర్వాత వీటిని వీటిని మాత్రం మనం అబ్జెక్టివ్ గా యూజ్ చేసుకునేసి దీన్ని నౌన్గా యూజ్ చేస్తున్నాం. అంటే నెక్లెస్ పర్మనెంట్ అని మనం అనుకుంటున్నాం అనమాట. మన భావనలో తప్పు ఉంది, అవగాహనలో తప్పు ఉంది అనమాట. అవగాహనలో తప్పు ఉన్నటువంటి దాని నుంచి ఏం చేస్తున్నామంటే వచ్చిపోయేదాన్ని మనం ఏమనుకుంటున్నాము, ఇది పర్మనెంట్, అంటే నెక్లెస్ పర్మనెంట్, ఆ గోల్డ్ అన్నటువంటిది, ఆ గోల్డ్ తత్వాన్ని మనం చూడడం లేదనమాట. గోల్డ్ పర్మనెంట్ అది కాదు అని చెప్పేసి ఇది పర్మనెంట్ అని అనుకుంటున్నాం అనమాట. ఏది నెక్లెస్ పర్మనెంట్ అనుకుంటాం కానీ గోల్డ్ మనం ఆలోచన చేయమన్నమాట అక్కడ. అందువల్ల ఏమైతే రింగ్ పర్మనెంట్, వచ్చిపోయేటువంటివి ఇవన్నీ అసత్ పదార్థాలు. అసత్ పదార్థాన్ని సత్ అని ఎందుకు అనుకుంటున్నామంటే విశేషాన్ని మార్చేసుకుంటున్నాము అనమాట. తెల్లని కూడా బాగానే ఉంది, గోడ పర్మనెంట్ గా ఉంటుంది కాబట్టి గోడ నౌను, తెలుపు ఉన్నటువంటిది విశేషణం బాగానే ఉంది అక్కడ. కానీ ఇక్కడికి వచ్చే వాటికి ఏం చేస్తున్నాం మనము,
గోల్డెన్ నెక్లెస్, డైమండ్ నెక్లెస్, సిల్వర్ నెక్లెస్ అంటున్నాం అనమాట. అంటే ఏమైపోతుంది మనకు, నెక్లెస్ పర్మనెంట్, గోల్డ్ ఇవన్నీ సిల్వర్ ఇవన్నీ మాత్రం డిఫరెంట్ కోసం ఇది విశేషణము అని పెట్టుకుంటున్నాం అనమాట. కానీ ఏది పర్మనెంట్ ఇక్కడ, వచ్చిపోయేది పర్మనెంట్ కాదు, అది పర్మనెంట్. అందుకోసం గోల్డ్ అన్నటువంటిది పర్మనెంట్, బంగారుతో చేయబడినటువంటి ఉంగరము, బంగారుతో చేయబడినటువంటి నెక్లెస్ అని చెప్పాలే గాని నెక్లెస్ బంగారం గోల్డెన్ నెక్లెస్ అని కానీ అలాంటి చెప్పకూడదు అనమాట. అవగాహన లోపం ఎందుకు వచ్చింది అంటే మనకు ఆ ఇన్ఫైనైట్ ఈస్ ఫోకస్డ్ ఇన్ ద ఫైనట్. ఫైనట్ లో ఫోకస్ అయినప్పుడు మనం ఈ ఫైనట్ అనేటువంటిదే నిజము అనుకుంటున్నాము. అందువల్ల ఒక మరణం సంభవించింది అంటే, గీత అంటే మరణం గురించి చెప్పేది అంటే ఎక్కువ మరణము, దుఃఖము, సుఖము చెప్పేటువంటిదే కదా. మరణం సంభవించింది అంటే, మరణం సంభవించిండేది ఇక్కడికి ఇన్ఫైనట్ జరగలేదు, ఫైనట్ మాత్రమే జరిగింది కానీ ఇన్ఫైనట్ జరగలేదు. పుట్టుక ఫైనట్ జరిగింది కానీ ఇన్ఫైనట్ జరగలేదు. కాబట్టి అందువల్ల ఏమైపోయింది, మనకు బాధ కానీ సుఖము కానీ దుఃఖము కానీ ఎందుకు వస్తున్నాయంటే, మనము కనిపించేటువంటి వస్తువు నిత్యము సత్యము అనుకునేసేసి మనము దీనికోసం పాకులాడుతుంటాం అనమాట. దీనికోసం పాకులాడే దాని నుంచి ఏమైపోతుందంటే, నిత్య వస్తువును మనం పట్టుకోవడం లేదు, త్రికాలాబాధితమైనటువంటి ఆ సత్యాన్ని పట్టుకోలేదు. కాబట్టి మనకి సుఖ దుఃఖాలు, కష్టాలు, సుఖాలు, శీతోష్ణాలు ఇవన్నీ మనకు సంభవిస్తున్నాయి. కానీ లేకుంటే అది లేదు అని చెప్పడానికి కోసము మరి ఎందుకు వచ్చింది శ్లోకాలన్నీ, ఎందుకు వచ్చింది, అర్జునుడు నేను నా గురువుని చంపాలి, నా తండ్రిని చంపాలి, నా బంధువులను చంపాలి, వాళ్ళని చంపాలి, వీళ్ళని చంపాలి, మరి కష్టం కదా అని చెప్పినప్పుడు అయ్యా నీవు ఎవరిని చంపడం లేదు చెప్పడానికి కోసం చెప్పడం అనమాట ఇదనమాట. కాబట్టి అవినాశితు తద్విద్ది ఏన సర్వమిదం తతం, ఏన సర్వమిదం తతంకు మనము ఒకటి బాగా మంచి ఒక పద్యం ఉంటుంది, తెలుగులో పద్యం ఉంది. ఏమిటంటే సర్వము వ్యాపించి ఉన్నటువంటిది ఇది. దీన్ని అందుకోసమే పోతన మహాభాగవతం రాసేటప్పుడు ఆయన ఈ వేదాంతం అంతా పుడికి పుచ్చుకున్నాడు. పుడికి పుచ్చుకున్న దాని నుంచి ఆయన ఏం చేస్తాడంటే ఒక్కొక్క పద్యం అలా చెప్తాడనమాట. ఒక పద్యం మాత్రం రాసుకొచ్చాను నేను ఇక్కడ, చూడండి. దీన్ని అందరికీ తెలిసిన పద్యం, చిన్నప్పుడు మనం బాగా కంటపడం కొట్టుకున్నటువంటి పద్యం. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాణి ఆత్మభో ఈశ్వరునే శరణంబు వేడెదన్ అంటాడు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ మనం చెప్పినటువంటి వేదాంతం అంతా ఇక్కడ వచ్చేసింది అనమాట. ఒకే శ్లోకంలోనే, ఒకే పద్యంలోనే వచ్చింది. ఎవరిచే జనించి, ఎవరితో ఈ జగమంతా జనించింది అంటే ఆత్మస్వరూపమే ఇక్కడ ప్రతిభాషించింది కదా. ఎవరి లోపల నుండు, వాని లోపలే ఈ జగత్తంతా అక్కడే ఉంటుంది. మిథ్య అంతా ఆత్మ దగ్గరే ఉంటుంది, ఆత్మ మిథ్య దగ్గరే ఉంటుంది అనమాట. ఎవని లోపల నుండు లీనమై, ఎవని యందుడు ఇందు, దేనిలో అది లీనమైపోతుంది. ఎట్లయితే ఈ పృథివీ నీళ్లలో లీనమైపోయి, నీళ్లు అగ్నిలో లీనమై, అగ్ని వాయువులో లీనమై, వాయువు ఆకాశంలో లీనమై, ఆకాశం అన్నటువంటిది ఆత్మలో లీనమైపోతుంది, ముందు క్లాసులో చెప్పుకున్నాము. అలాగా ఈ సర్వ జగత్తంతాను అతనిలో లీనమైపోతుంది, అక్కడి నుంచినే మళ్ళీ ప్రభవిస్తుంది. అంటే ఎవని యందుడిందు, అక్కడనే లీనమైపోతుంది. పరమేశ్వరుడు ఎవరైతే పరమేశ్వరుడు మనం అంటున్నామో అతను పేరు చెప్తున్నాం అనమాట. అది చైతన్య స్వరూపం. మూల కారణం బెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు. అనాది ఏది, మధ్యమేది, లయమేది అన్ని అదే ఒకటేనమాట. సర్వము తానైన వాడెవ్వడు, సర్వం అంటే జగత్తంతాను తానైనటువంటి వాడెవ్వడు అని చెప్పాడు కదా. అదే ఏన సర్వమిదం తతం, మనం చెప్పుకున్నటువంటి పైన చెప్పుకున్నటువంటి శ్లోకం అర్థం. వాణిని ఆత్మభూమి ఈశ్వరునే శరణంబు వేడెదన్ అని చెప్తున్నాడు అనమాట. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి పద్యం అనమాట. చిన్నప్పుడు పిల్లలకు బాగా కట్టబడం కొట్టించేటువంటి వాళ్ళం మనము చిన్నప్పట్లో. మరి ఇప్పుడు కొట్టిస్తున్నారో లేదో తెలియదు. మరి ఇప్పుడు లాంగ్వేజ్ రాదు కదా చాలా మందికి, అందువల్ల లాంగ్వేజ్ తెలుగు రాదు, ఒకటి కన్నడము రాదు, ఏది రాదు అనమాట. అక్కడ ప్రాబ్లం అనేటువంటిది అందువల్ల వస్తుంది అనమాట. ఎవరిని చేసి పోతన మహాభాగవతం ఎందుకు ఇంత ప్రసిద్ధమైంది అంటే, వేదాంతం అంతా పుడిగి పుచ్చుకొని అందులో ఆ రసాన్ని అంతా పిసికి రాసినటువంటి పద్యాలు అనమాట అవన్నీ. అందువల్ల అంత ప్రసిద్ధమైనటువంటి పద్యాలు ఎవరిని చేసి. అందువల్లనే మరి హిరణ్యకశిపుని చంపేటువంటి సందర్భంలో కూడా హిరణ్యకశిపుడు అడుగుతాడు అనమాట, ఎక్కడున్నాడు ఆ పరమాత్మ చూపించరా, ఇక్కడ ఈ స్తంభంలో ఉన్నాడా అంటే, ఇందువలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూసిన అందందే కలడు దానవాగ్రడి వింటే అని చెప్తాడు అతను. ఎందెందు వెదకి చూస్తే అందంది దొరుకుతాడు అనమాట. ఎందుకంటే ఏన సర్వమిదం తతం, ఎక్కడైతే జగత్తంతా వ్యాపించి ఉంటాడో, అందుకోసమే భాగవతంలో చూపిస్తారనమాట. ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి ఆ స్తంభాన్ని అతని అరచేతితో ఒక్కసారి కొడతాడు. కొట్టినప్పుడు అరచేతిలో నుంచి ఆ స్తంభం పగిలి అందులో నుంచి ఆ సాకార రూపంలో వస్తాడు అంతే. లేకుంటే ఆకారం లేనటువంటి వ్యక్తి, ఆకారం లేనటువంటి ఒక చైతన్య స్వరూపము
ఆకారాన్ని ధరించి వస్తుంది దాన్ని అతన్ని చంపడానికి కోసం. అందుకోసము అవినాశితో తద్విద్ధి ఏన సర్వమిదం తతం. వినాశం అవ్యయస్యాస్య, అవ్యయం లేనటువంటిది ఏది ఏంటంటే ఇది అవయవాలే లేవు కదా. చైతన్య స్వరూప చైతన్యము అనేది ఒక ముద్ద అని మనం భావిస్తే ఆ చైతన్యపు ముద్దలో నుంచి దాంట్లో అవయవాలే లేవు. అవయవాలు లేనటువంటిది వాళ్ళు దాన్ని ఎలా దాన్ని చంపడానికి అవుతుంది? చంపడానికి కాదనమాట. దాన్ని వినాశం చేయడానికి, అన్ని కనబడకుండా పోవడానికి చేయడానికి కుదరదనమాట. వినాశం అవ్యయస్యాస్య కశ్చిత్ కర్తుమర్హతి. ఇంకా అది కాస్త ఉంది, కాస్త కొంచెం నెక్స్ట్ శ్లోకం చెప్పుకొని నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదాం. దీన్ని ఇంకా ప్రొలాగ్ చేసేది ఇక్కడికి. నేను దీన్ని ఈరోజు దీన్ని ముగిస్తాను. నేను ఇది ముగించిన తర్వాత ఒక నిమిషం ఉంది. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఎవరైనా ఏమన్నా ఉంటే చెప్పండి.